ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలో వర్షాల ప్రభావం సింగరేణిపై పడింది. వర్షం నీరు చేరడంతో ఓపెన్ కాస్టల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లాలో గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో కరకట్ట కోతకు గురవడంతో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలు వేసి పటిష్టపరుస్తున్నారు అధికారులు. ఇక ములుగు జిల్లాలో వర్షాల ప్రభావంపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ములుగు కావచ్చు, మహబూబాద్ జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లో ఉంటే మిగతా జిల్లాలన్నీ కూడా ఎల్లో అలర్ట్లు ఉన్నాయి. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అలర్ట్ తోటి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ప్రధానంగా ములుగు జిల్లాకు సంబంధించి ఈ వర్షం ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు గోదావరి ప్రవాహంతో పాటు ఇటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ములుగు జిల్లాకు సంబంధించి ఏటూరు నాగారం రామన్నగూడెం పుష్కరగఢ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ప్రవాహం కూడా గంటకు పెరుగుతుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ప్రవాహం అయితే పెరుగుతుంది. అయితే లాస్ట్ ఫ్లడ్స్ సమయంలో కూడా ఇక్కడ కరకట్ట కొంత డ్యామేజ్ అయింది, బలహీనంగా ఉండడం తర్వాత వరద ముంపుకు కారణమైంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే ఈ కరకట్ట దగ్గర కూడా మరమ్మతు పనులు చేస్తున్నారు. ఇక్కడ బలహీనంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని గుర్తించడంతో పాటు అక్కడ జియోడాక్ తోటి భవిష్యత్తులో వరదలు రాకుండా పటిష్టం చేసే ప్రయత్నాలు చేస్తూనే ప్రస్తుతం బలహీనంగా ఉన్నటువంటి ఈ కట్ట దగ్గర ఇసుక బస్తాలతోటి నింపుతున్నారు. భవిష్యత్తులో ఇక్కడ వరద ఒకవేళ కానీ భారీగా వచ్చినా కట్టకు డ్యామేజ్ కాకుండా ఫస్ట్ పటిష్టంగా చేసే పనులైతే జరుగుతున్నాయని చెప్పచ్చు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వర్క్స్ అంతా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా దృష్టి సారించింది. సేమ్ టైంలో వరద ముంపుకు గురవుతున్నటువంటి ప్రదేశాలను గుర్తించడం, ఆయా ప్రదేశాలలో రిహాబిలిటేషన్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 5 మండలాలకు సంబంధించినటువంటి దగ్గర గోదావరి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. దీంతో దాదాపు 80 గ్రామాలలో సంబంధించిన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కావాల్సినటువంటి రిహాబిలిటేషన్ సెంటర్స్, తర్వాత ముందుగా బోర్డ్స్ కావచ్చు, వీటన్నింటిని కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. వరదలు వచ్చినప్పుడు మీ ప్రాంతం ఎట్లా ఉంటుంది? వరదలు వచ్చినప్పుడు మా ప్రాంతం మొత్తం జలమయం అయిపోతుంది. ఎగువ కురిసిన వర్షాలకు కానీ వచ్చినాక ఇప్పుడు ఏటున్నారం కానీ రామన్నగూడెం, కోయగూడ, ఎల్లాపూర్ గ్రామాలు మొత్తం జలమయం అయిపోయి చుట్టూ వాటర్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు కరకట్టకు సంబంధించిన పనులు చేస్తున్నారు, ఎట్లా ఉంటే బాగుంటుంది? అంటే ప్రతిసారి ఇప్పుడు అధికారులు ఏమైనా వర్షాల గోదావరి వచ్చినప్పుడు అడవుడు చేసి ఉరికేస్తారు తప్ప ముందు ఎండాకాలం కానీ ఇప్పుడే కాదు, గతంలో నుంచి దాదాపు ఒక 8-10 సంవత్సరాల కాడికి వెళ్ళి ఇదే తంతు జరుగుతుంది. కలెక్టర్లు కానీ అధికారులు కానీ వస్తారు కురిసిన వర్షాలకు. ఎండాకాలం మొత్తానికి అయితే అన్ని కంప్లైంట్ చేస్తూ ఉంటాం. నేను మా ఎక్స్ సర్పంచ్ ఇక్కడ రామన్నగూడెంలో మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి లెటర్లు కూడా ఇచ్చాం. గతంలో కూడా కరకట్ట పోసినప్పుడు డ్యామేజ్ మట్టి పోసారు, మొరం పోసారు. అది ఆగదు, మాకు శాశ్వత పరిష్కారం అంటే కాంక్రీట్ వాళ్దాం, గోడ కట్టాలని చెప్పి చాలా సార్లు మేము అధికారులకు మెమోరాండం ఇచ్చాం. అధికారులు చెప్పాం, వస్తున్నారు, చూస్తున్నారు. ఎండాకాలం మీద సపోర్ట్ దాకుంటున్నారు. వర్షాలు రాగానే అడావుడి గోదావరి ఫ్లడ్ రాగానే ఇక్కడికి వచ్చి అడావుడి చేస్తారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అసలు బాగా అశ్రద్ధ వాళ్ళు. ఇది ప్రస్తుతం అయితే కరకట్టకు సంబంధించినటువంటి పనులు కాంక్రీట్ వాళ్ళు నిర్మించాలనేది స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సేమ్ టైంలో వరంగల్ సంబంధించి భూపాలపల్లి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఇప్పటికే ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వాటర్ చేరడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. సేమ్ టైం మహబూబాద్ జిల్లాలో కూడా ఓ మోస్తారు నుంచి మర్చి వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు గ్రేటర్ వరంగల్లో కావచ్చు, అదేవిధంగా ములుగు, మహబూబాద్, అదేవిధంగా జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అందుబాటులో ఉంచారు. సేమ్ టైంలో ములుగుకు సంబంధించి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడైతే ఈ గోదావరి తీర ప్రాంతానికి సంబంధించిన 5 మండలాలలో కూడా క్షేత్రస్థాయిలో సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. మరోవైపు కరకట్టకు సంబంధించి ఎక్కడైనా బలహీనంగా ఉన్నదా అనే దాని మీద కూడా ఇటు ఇరిగేషన్ కావచ్చు, మిగతా శాఖ అధికారులంతా కూడా పరిశీలిస్తున్నారు. కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. ప్రస్తుతం ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వర్షానికి సంబంధించిన ఎఫెక్ట్. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు జిల్లా నుంచి.